నాకు సంబంధం లేదని చెప్పేసి ఒట్టు పెట్టుకుంటూ చాలా దారుణమైనటువంటి స్థితిలో అంటే విశ్వాసంలో మొత్తం కూడా సన్నగిల్లిపోయి కిందకి పడిపోయాడండి ఆయన ఆ టైంలో. అదేవిధంగా ప్రియులారా మనం కూడా స్టార్టింగ్‌లో ఉన్నట్టు ఇప్పుడు ఉండట్లేదేమో చెక్ చేసుకోవాలి. మరి స్టార్టింగ్‌లో దేవుని కోసం ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా అయిపోతున్నాం? చెక్ చేసుకోవాలండి ప్రతి ఒక్కరు గూడా. మరి ఆ రోజు అన్ని మాటలు చెప్పావు గదా! అనంటే ఇక్కడికొచ్చేసరికి కంఫర్ట్ లైఫ్ లేదనా? అంటే కంఫర్టబుల్‌గా ఉంటేనే దేవుడు కావాలా అండి? లేకపోతే లేదా అండి? ఆ టైంలో ఖాళీగా ఉన్నా కాబట్టి మందిరానికొచ్చా. ఈ టైంలో జాబ్ వచ్చింది కాబట్టి రావట్లేదా? అది కరెక్ట్ అంటారా? ఆలోచించేయండి. ఆ టైంలో జాబ్ లేదు కాబట్టి ఖాళీగా ఉన్నావు కాబట్టి చక్కగా ఏం చేసేదానివి? ఏం చేసేవాడివి? చక్కగా మందిరానికి ప్రార్థన, బైబులు అమ్మో! చాలా బాగుండేదసల జీవితం. ఇప్పుడు వన్స్ జాబ్ వచ్చిన తర్వాత, వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఏమైపోతుంది? వేరే వేరే వచ్చేసాయి కాబట్టి అటుకెళ్ళిపోతున్నామా? అలా కాదండి.